హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సరిత. ఈరోజైతే మీకు ఎంతో టేస్టీగా ఉండే టమాటా చట్నీని చూపించబోతున్నాను. ఇది దోసలకు కానివ్వండి, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందన్నమాట. దీనికోసమైతే 1/2 కేజీ వరకు టమాటాలను తీసుకున్నాను. ఎప్పుడైనా టమాటా చట్నీ చేసేటప్పుడు టమాటాలు మరీ పండుగా ఉండేలాగా తీసుకోవద్దనమాట. కొద్దిగా గట్టిగా ఉండాలి. అప్పుడే చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది. ఒక కడాయి తీసుకొని కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు ఉడకపెట్టుకోండి. ఉడికిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర పుదీనాని వేస్తున్నాను. టమాటాల్లో కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఇది ట్రై చేయండి. కొద్దిగా చింతపండు పులుపు కోసం పసుపు, ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి. నేనైతే స్టార్టింగ్లో ఆయిల్ కూడా ఏం వేయలేదు. టమాటాలో వచ్చే వాటర్తోని మనం సాల్ట్ వేసాం కదా, దాంతో పాటు కూడా వాటర్ అనేది యాడ్ అవుతుంది కదా, ఆ వాటర్తోనే మంచిగా కుక్ అవుతుందన్నమాట. ఇలా కుక్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీరు కారం ఎలా తింటారో అలా పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని వేయించుకోండి. కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోండి. మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోండి. వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పచ్చిమిర్చి దాంతోపాటుగా 4 వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. తర్వాత మనం ఉడకబెట్టిన టమాటా పేస్ట్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి, వెల్లుల్లి, అది కూడా వేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఓన్లీ పల్స్ మోడ్ ఇస్తూనే పట్టుకోవాలన్నమాట. రోటి పచ్చడి టేస్ట్ వస్తుంది కాబట్టి ఇలాగే పట్టుకోండి. నెక్స్ట్ అయితే పోపు పెట్టుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ మగ్గిన తర్వాత కొద్దిగా మెంతులు వేసాను. ఒకవేళ మెంతులు వద్దనుకుంటే 2 చిటికలు మెంతు పొడైనా వేసుకోవచ్చు. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత పొట్టి మిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ వేసుకొని కలుపుకున్న తర్వాత ఈ టమాటా చట్నీ ఉంది కదా, అది వేసుకొని కలుపుకోవడమే. చూసారు కండి ఎంతో రుచికరమైన టమాటా చట్నీ. అయితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బీ హెల్దీ, బీ హ్యాపీ.